ఇక నువ్వు 4 రోజులు ఇట్లా వస్తే ఏముండదు. పసికందు విక్రయం లక్షకు అమ్ముకున్న తల్లిదండ్రులు 5గురిపై కేసు నమోదు. ఏం చెప్పుడు ఇక. భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి దారుణ హత్య, దోపిడిగా చిత్రీకరించేందుకు పన్నాగం. వారే వా, భర్తగా నల్లగా ఉన్నాడని చంపేసింది అటనే. మరి తెల్లగా ఉన్న భర్తను చేసుకోపోయినావు. వాని దగ్గర ఏముంటుందో వీని దగ్గర ఏముంటుందో. తెల్లగా ఉన్న భర్తను చేసుకోపోయినావు. తెల్లగా ఉన్న భర్తను. భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య. మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో మానవ సంబంధాలు మంట కలిసేలో ఓ మహిళ తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించింది. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దేవకృష్ణ అనే యువకుడిని తన భార్య ప్రియాంక పురోహిత్ పక్కా పథకం ప్రకారం ప్రియుడితో కలిసి అంతమొందించింది. భర్త నల్లగా ఉన్నాడని తన స్థాయికి తగడన్న ఆ విపరీతమైన అహంకారంతో ఆమె ఈ ఘాతకానికి ఒడిగట్టింది. తన ప్రియుడు కమలేష్తో కలిసి జీవించడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి సురేంద్ర భాటి అనే కిరాయి హంతకుడికి ₹1,00,000 సుఫారీ ఇచ్చి హత్య చేయించింది. హత్య జరిగిన రాత్రి ప్రియాంక కావాలని ఇంటి తలుపులు తెరిచి ఉంచి హంతకుడు లోపలికి రావడానికి సహకరించింది. దేవకృష్ణను విచక్షణారహితంగా పొడిచి చంపిన అనంతరం ఈ ఘటనను దోపిడిగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించింది. దొంగలు వచ్చి తనను బంధించి నగలు దోచుకెళ్లారని పోలీసులను నమ్మించేందుకు నాటకాలు ఆడింది. అయితే ఆమె మాటల్లో పొంతన లేకపోవడం, కాల్ డేటాలో ప్రియుడితో కలిసిన సంభాషణలు బయటపడడంతో పోలీసులు గట్టిగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కన్న కొడుకును కోల్పోయిన తల్లి నిందితులకు ఉరిశిక్ష వేయాలని కన్నీరు మున్నీరు అవుతున్నట్టు పిలిపిస్తుంది. వజ్రాల వ్యాపారం చేస్తాడంట పిల్లగాడు. చక్కగా వజ్రాల వ్యాపారం చేసుకుంటూ, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకుంటూ భార్యను పోషించుకుంటూ ఉన్నాడంట. ఆయన ఇక చంపబడడానికి కారణం ఏంటంటే ఈ పిల్ల తెల్లగా ఉన్నది, ఆ పిల్లగాడు నల్లగా ఉన్నది. మరి పెళ్లి చూపులప్పుడు, పెళ్ళి జరిగేటప్పుడు, లేదంటే అట్లీస్ట్ తాళి కట్టేటప్పుడు స్టాప్ అని ఇట్లా కొన్ని సినిమాలలో జరుగుతుంది కదా, నిజ జీవితంలో కొన్ని జరుగుతున్నాయి. మరి అటువంటి అప్పుడు ఆ పిల్లగాడు నల్లగా ఉన్నాడు, నాకు తెల్లటోనే నేను చేసుకుంటాను ఎందుకో చేయకపోతేవి. పెళ్ళైన తర్వాత ఇంకోటి తెల్లటోడు కలిస్తే ప్రియుడితో కలిసి భర్తను చంపుతీవి. ఇట్లా తయారవుతుండలేదురా నాయన. ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగపోరాలు గజగజ వణుకుతున్నారు. ఇప్పుడు ఏడ కుక్కర్లో ఉడికిస్తుందో, ఏడ గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఇంత స్టవ్ అంటిస్తుందో అని భయపడుతున్నారు పోరగాళ్ళు. మన రాష్ట్రం ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఇట్లనే పోడైంది. మొత్తం ఇక ఇల్లీగల్ సంబంధాలు విపరీతంగా అయిపోయినాయి. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చుడేమో కానీ భార్యాభర్తలు కలిసి ఉండాలి, వాళ్ళ జోలికి ఎవడన్నా వస్తే తాట తీయాలని సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇవ్వాలి. కానీ మేజర్ అయితే చాలు, పెళ్ళైనా మంచిదే ప్రియుడితో కలిసి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక ఉండదా కథ. కోర్టులు ఎడిపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. నల్లగా ఉండడానికి చంపేసిందంట